సర్వద్వా వ్యాప్తి చెంది ఉన్న పరమాత్మ అందరి శరీరాల్లో ఉండేటువంటి జీవాత్మకు అర్థమయ్యేలాగా ఈ జ్ఞానాన్ని చేయాలని కోరుతున్నాము. ఇప్పుడు మనం ఎన్నో తూర్ల జ్ఞానం ప్రతి నెల చెప్పుకుంటున్నాము. పురాణ జ్ఞానాలు చెప్పుకోవడం లేదు, తర్వాత ఇతిహాసాల జ్ఞానము చెప్పుకోలేదు, రామాయణంతో ఇంకోటో భారతంతో. కానీ చాలామంది రామాయణం గురించో భారతాన్ని గురించో అలాగే ఇంకో దాని గురించో ఈ విధంగా వాటినే చెప్పుకుంటూ పోతుంటారు. అలాగే మహర్షుల గొప్పతనాన్ని గురించో అట్లా చెప్పుకుంటూ పోతుంటాం. మనం వాటిని ఏమాత్రము తీసుకోకుండా కేవలము జ్ఞాన విషయాలు మాత్రమే చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఈ జ్ఞాన విషయాలు ఇన్ని రోజులుగా మనం చెప్పుకుంటున్నాము. ఇదేముగా నదిలోని ఊట లాంటిదేం కాదు, కానీ ఈ జ్ఞానము సముద్రం లాంటిది అని పెద్దలు చెప్పారు. ఎంత ఉందో మనకు తెలియదు, కానీ మనకు తెలిసినంత మనం చెప్పుకోగలుగుతున్నాం. మనకు తెలిసినంత అంటే కొంత మాత్రమే మనకు తెలుసు కాబట్టి అదే చెప్పుకుంటున్నాము. మీకు ప్రతి నెల సాధ్యమున్నంత వరకు కొత్త జ్ఞానాన్ని అందిస్తున్నాము. కానీ కొత్త జ్ఞానాన్ని అందించాలి అంటే కూడా మరీ కష్టమైపోతుంది. ఎందుకంటే ఇప్పటికి కనీసం అంటే 8 సంవత్సరాల నుండి ప్రతి నెల మీకు కొత్త జ్ఞానాన్ని చెప్పడం అంటే మాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈ తర్వాత మీ పరిస్థితి ఏంటంటే అక్కడ పోతే ఏదో ఒకటి చెప్తారు విందాము అనే వస్తున్నది. ఇది కొత్త జ్ఞానం కదా, ప్రపంచంలో ఎక్కడ లేని విషయం కదా అనే ధ్యాస, అంటే ఆ దృష్టి మీకు రావడం లేదన్నమాట. నేను ఎంత గొప్ప జ్ఞానం చెప్పినా కానీ ఇది అందరూ చెప్పేలాగా ఉంటుందిలే అని అనుకుంటున్నారు, కానీ ఇది ప్రత్యేకమైనది, ఇది ప్రపంచంలో ఎక్కడ లేని జ్ఞానం అనేటువంటి దాని విలువను మీరు చాలామంది తెలుసుకోలేరు. అందువల్ల నేను చెప్తున్నానంటే చెప్పబడేటువంటి జ్ఞానము కొత్తగానే ఉంటుంది. ఇది ఆత్మజ్ఞానానికి సంబంధించి శరీరాంతర్గతంగా సంబంధించి ఉంటుంది. ఏం చెప్పినా ఈ 2 మూరల్లోనే చెప్తున్నాడు. ఈ మిగతా గ్రంథాలకి ఎక్కడ నేను పురాణాల్లోకి కానీ ఇతిహాసాల్లోకి కానీ అలాగే వేరే కథల్లోకి కారణాలకి ఎక్కడ పోలేదు. ప్రతి నెల అట్లే చెప్తున్నాం కదా. ఇప్పుడు కూడా అంటే మీరు ఎందుకంటే శ్రద్ధగా దీన్ని అర్థం చేసుకొని విని మన తర్వాత జ్ఞాపకం పెట్టుకోవాలా, తర్వాత ఇతరులు చదివి చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్న విషయము. ఇప్పుడు మేము చెప్పేది ఏమి అంటే ఇది మీకు ఒక కొంత కొత్తదనాన్ని ఇస్తుంది. తెలిసిన జ్ఞానమైనా కానీ ఇది కొంత కొత్తది అనుకోండి. మనం స్కూల్లో చదువుకున్నప్పుడు కానీ లేదా ఇంకో చోట మాట్లాడేటప్పుడు కానీ పురుషుడిని ఏమంటాము అంటే పురుషుడు అంటాం, స్త్రీని స్త్రీ అంటాం. కొన్ని చోట్ల రాసేటప్పుడు పుల్లింగము స్త్రీలింగము అని కూడా మనము రాస్తాం అన్నమాట. అంటే ఇంగ్లీష్లో కూడా ఆడ మగ అని రాయడము జరుగుతుంది, మేల్ ఫిమేల్ అని. అంటే ఆడ మగ. ఇక్కడ ఏమంటారంటే మన తెలుగులో స్త్రీ పురుషుడు అని రాయకుండా పూర్వం ఎట్లా రాసేవారంటే స్త్రీలింగము పుల్లింగము అని రాసేవాళ్ళు అనమాట. కొన్ని పదాలను విభజించి చెప్పేవాళ్ళు కూడా ఇది స్త్రీలింగానికి సంబంధించింది పుల్లింగానికి సంబంధించింది అని విభజించి చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు లింగము అంటే ఈశ్వర లింగము అనేటువంటి దాన్ని మనం విన్నాము, చూసాం. అంటే ఇది ఒక గుర్తుకు పెట్టిండేదే అని చెప్పుకున్నాం. ఏమని? లింగము అంటే ఆత్మ అని అర్థం. ఈశ్వర లింగము అంటే లింగం అంటే పూర్తి అర్థము ఆత్మ అని. ఈశ్వర లింగము అంటే ఈశ్వర అంటే అధిపతి, ఆత్మకు అధిపతిగా ఉన్నటువంటి వాడు అని అర్థం. ఈశ్వరలింగం అంటే ఏమి? ఆత్మకు కూడా అధిపతిగా ఉండేటువంటి వాడు. ఆత్మ అనేది ఏదో గొప్పది, నువ్వు జీవాత్మము, నీకంటే గొప్పది ఆత్మ అని చెప్పుకున్నాము. సరే, ఆత్మ కూడా గొప్పగా ఉండేటువంటిది, ఆత్మకు కూడా అధికారిగా ఉండేటువంటిది, అధిపతిగా ఉండేటువంటిది ఇది ఈశ్వర లింగము అని. అంటే లింగము అంటే ఆత్మని, ఈశ్వర అంటే అధిపతిని, ఆత్మకు కూడా అధిపతిగా ఉండేటువంటి వాడు దేవుడు అనే ఉద్దేశాన్ని వచ్చేటట్టుగా
ఉత్తరలింగం అనుకోకుండా దాన్ని ఏమంటే ఈశ్వరలింగము అన్నాం. ఈశ్వరలింగం అనేది మనకు అది అందరికీ తెలిసిన పదమే. తర్వాత ఇక్కడ వచ్చే పుల్లింగము స్త్రీలింగము అన్నాం. పుల్లింగం అంటే పురుషలింగము, స్త్రీలింగం అంటే స్త్రీలింగము అని. అంటే పురుష ఆత్మ స్త్రీ ఆత్మ అని అర్థం. అంతే లింగం అంటే ఆత్మ అయినప్పుడు పుల్లింగం అన్నాడు పురుషాత్మ, స్త్రీలింగం అన్నాడు స్త్రీ ఆత్మ. అంటే మగ ఆత్మ ఆడ ఆత్మ అని అర్థం. అంతే కదా. అంటే ఆత్మల్లో ఆడ మగ ఉన్నారా అని మళ్ళీ ప్రశ్న వస్తుంది మనకు. ఇప్పుడు అంటే ఇటు ప్రశ్న వేసుకొని మనం యోధి చేసుకోవాలి. ఆత్మల్లో ఇది మీకు కొత్త ప్రశ్న, ఆడ మగ అనేది ఉందా అంటే భగవద్గీతలో దేవుడు ఏం చెప్పినాడంటే విమో పురుషం లోకే అక్షర ఏవచ్చ, ఇద్దరు పురుషులు ఉన్నారు అని చెప్పినాడు. ఇద్దరిని పురుషులను చెప్పాడు, చెరుడు అక్షరుడు అని చెప్పారు అన్నమాట. అంటే జీవాత్మ ఆత్మ అనేవాళ్ళు ఇద్దరు పురుషులే, అంటే ఆత్మ కూడా పురుషుడే అని చెప్పినారు. ఇప్పుడు మళ్ళీ పుల్లింగం అని ఎందుకు అనుకోవాల్సి పని వచ్చింది? ఇప్పుడు మనం ఆత్మ అనేవాడు ఎప్పుడూ పురుషుడే కదా. ఆత్మ అనేవాడు ఎప్పుడూ పురుషుడైనప్పుడు మళ్ళీ ప్రత్యేకించి పుల్లింగము ప్రత్యేకించి స్త్రీలింగం అని చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే, అది జ్ఞానరీత్యా ఇద్దరు రెండు ఆత్మలు పురుషులే అయినా, అంటే ఏ ఆత్మ జీవాత్మ ఆత్మ ఇద్దరు పురుషులే అయినా, ఇద్దరికంటే పురుషోత్తముడు ఇంకోడు ఉన్నా, ఇప్పుడు మనం జ్ఞానం అర్థమయ్యేదానికోసము, మన పరిస్థితిని మనం గుర్తించుకునేదానికోసము, మనం ఏ హోదాలో ఉన్నాము ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకునేదానికోసము ఈ పదాలు పెట్టుకోవాల్సిన పని వచ్చింది. ఇది స్త్రీలింగము పుల్లింగము అనేటువంటి ఇది కూడా. ఇప్పుడు స్త్రీ ఆత్మ పురుషాత్మ అని అంటే ఇప్పుడు ఈ పేర్లు ఎందుకు వచ్చినాయి? మన భగవద్గీత ప్రకారం అయితే ఇది విరుద్ధమవుతుంది. దేవుడు చెప్పిన మాట ప్రకారము ఇద్దరు పురుషులే అన్నప్పుడు ఇది వ్యతిరేక్తము, అంటే వ్యతిరేకంగా కనిపిస్తుంది. ఇది మళ్ళా ఈ వ్యతిరేకంగా కనిపించేటువంటి మాట మనం ఎందుకు చెప్పుకున్నాము? ఆడవాళ్ళేమో స్త్రీలు అంటున్నాము, మగవాళ్ళేమో పురుషులు అంటున్నాము. ఇద్దరిలో ఉండే ఆత్మ ఒకటే కదా. మరి ఇద్దరిలో ఉండే ఆత్మ వల్ల అది వేరు ఇది వేరు అని స్త్రీలింగము పుల్లింగం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? భగవద్గీతలో ఇద్దరు పురుషులే అని చెప్పారు కదా. ఆత్మ అనేవాడు పురుషుడే, జీవాత్మ అనేవాడు పురుషుడే అని చెప్పారు కదా అని మనం ప్రశ్న వేసుకొని చూస్తే, ఇక్కడ ఈ జాతుల్లో పైన శరీరాన్ని బట్టి మనం జాతులు విభజించాం. ఈ శరీరాన్ని బట్టి జాతులు విభజించినప్పుడు స్త్రీలింగము పుల్లింగమే కాకుండా నపుంసక అనేది కూడా ఒకటి ఉంది. అంటే పురుషత్వం లేనిది అని అర్థమైందా? ఇప్పుడు మనం నేను ఒక వ్యక్తిని చూసి నువ్వు స్త్రీలింగమా పుల్లింగమా అంటే నువ్వు మామూలుగా పబ్లిక్లో ఎట్లా రాసుకుంటావేమో, కానీ జ్ఞానరీత్యా ఇంకో రకంగా చెప్పాల్సి పని వస్తుంది. ఏ రకంగా అంటే, ఎవడైతే జ్ఞానాన్ని తెలుసుకోగలిగినాడో, ఆత్మ విషయాన్ని తెలుసుకోగలిగినాడో, మగతనాన్ని తెలుసుకోగలిగినాడో, అంతే కదా పురుషుడు అంటే లింగం అని, వాడు పురుషలింగము. ఎవడైతే జ్ఞానం తెలియకుండా ఉందో వాడిని మనం స్త్రీలింగం అని రాసుకోవాలా. ఎవరిని? మగవాడైనా కానీ, మగవాడినైనా ఏమని రాసుకోవాలా? స్త్రీలింగం అని రాసుకోవాలి. జ్ఞానం తెలియకపోతే, జ్ఞానం తెలిస్తే పుల్లింగం అని రాసుకోవాలా. ఆడవాళ్ళ దగ్గరికి వస్తే ఆడవాళ్ళని కానీ జ్ఞానం తెలిసి ఉంటే ఏమనాలి మనము? పుల్లింగం అనాలి. జ్ఞానం తెలియకపోతే స్త్రీలింగం అనాలి. అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు లింగం అనేది అంటే ఆత్మ అనేది అందరిలోనూ ఉంది. ఇది జ్ఞానం తెలిసిన ఆత్మ, జ్ఞానం తెలియని ఆత్మను గుర్తించుకునేదానికోసము ఇది పెట్టాం. ప్రకృతి పరమాత్మ రెండు విభజన చేసుకుంటే దేవుడు వేరు, ప్రకృతి వేరు. ప్రకృతి అజ్ఞానంలో ఉండేటువంటిది, అజ్ఞానంతో కూడుకునేటువంటిది. దేవుడు జ్ఞానంతో కూడుకునేటువంటి వాడు మనం చెప్పుకుంటాం. ఇప్పుడు నువ్వు దైవ జ్ఞానంతో కూడుకునేటువంటి వానివి అయితే ఏమవుతుంది? పుల్లింగం అవుతావు. దైవ జ్ఞానం నీకు తెలియకుండా పోతే ఏమవుతావు? నువ్వు మగవానిగా పుట్టినా, నీ శరీరం మగదిగా ఉన్నా కానీ నిన్ను పుల్లింగానే అంటే స్త్రీ జాతిగానే లెక్కించాలి అనే
జ్ఞానరీత్యా పెద్దలు చెప్పేవాళ్ళు, ప్రపంచరీత్యా కాదు నేను చెప్పేది విషయం ఇది. అర్థమైందా? ఇప్పుడు మనల్ని ప్రశ్నించుకుంటాం. భయాల్లో ఒకరిని చూసి ఏం తెలియనటువంటి ఒక అజ్ఞానం చూసి ఇన్ని ఏమనాలంటే ఇన్ని శ్రీలింగం కిందకే చెప్పాలి. జ్ఞానం తెలిసిన వాళ్ళు ఏమనాలి అంటే పులింగం కిందనే చెప్పాలి. అని ఆడవాళ్ళని తీసుకున్నప్పుడు మనం ఏం చెప్తామంటే జ్ఞానం తెలియనటువంటి వాళ్ళను శ్రీలింగంగా చెప్పి జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళను ఇప్పుడు ఇద్దరిలోనూ మార్పు జరుగుతుంది అన్నమాట. అంటే ఆత్మ అనేటువంటిది జ్ఞానం తెలిసినటువంటి ఆత్మ, జ్ఞానం తెలియనటువంటి ఆత్మ. ఎవరు? జీవాత్మ. అర్థమైందా? ఇంకా ఆత్మ అనేది అది ఎప్పుడు పురుషుడే. ఇంకోటి కూడా ఒక జాతి ఉంది అని చెప్పి మధ్యలో జాతి ఒకటి, అంటే జ్ఞానం తెలిసి అజ్ఞానంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు చూడండి. జ్ఞానం తెలిసి అజ్ఞానంగా ప్రవర్తిస్తారు. ఒరే నాయన మనం ఆది అంటే మొదలు ప్రపంచం పుట్టిన దినము లెక్క కిందకి, నువ్వు పుట్టిన దిన లెక్క కిందకి, నువ్వు ఎప్పుడైతే పుట్టినా అది ఆది అంటాము, ప్రపంచం పుట్టిందని ఆది అంటాము, అది ఆ దినాన్ని ఆదివారం అంటాము, ప్రపంచం ఆదివారంతో మొదలైంది, ఆ ఒక్కరోజును పవిత్రంగా పెట్టుకో అని చెప్పినాము. తర్వాత రెండవ రోజు సోమవారం, ఆదివారం తర్వాత, సోమ అంటే చంద్రుడు, అది జ్ఞానానికి సంబంధించింది. పుట్టిన తర్వాత జ్ఞానం తెలుసుకోమని సోమవారాన్ని పెట్టారు పెద్దలు, మన పెద్దలు. ఆదివారం తర్వాత వేరే దినం లేదు, అది సోమవారాన్ని పెట్టారు. కాబట్టి మనం సోమవారం జ్ఞానానికి సంబంధించిన విషయం కాబట్టి దినం కాబట్టి అది మన జ్ఞానం తెలుసుకోవాలనే సందేశం ఇస్తూ ఉంది. ఈ ప్రపంచం నువ్వు పుట్టినరోజు తర్వాత జ్ఞానం తెలుసుకునే రోజు. మంగళ అంటే మోక్షానికి సంబంధించింది, నువ్వు మోక్షం పొందేటువంటిది. అంటే పుట్టడము, జ్ఞానం తెలుసుకోవడము, మనిషి తిరిగి దేవునిలోకి ఐక్యం కావడం, మోక్షం పొందడము అనేటువంటిది జీవిత ఉద్దేశము అని 3 రోజులు మొట్టమొదటి ఆది, సోమ, మంగళ అనే పేర్లు పెట్టి దాంట్లో ఎంతో జ్ఞానంతో కూడుకున్న సందేశాలు ఇచ్చారు ఆ రోజు. ఆ రోజున ఏం చెప్పాం మనం? పవిత్రంగా చూసుకోండి ఆ 3 రోజులు. ఆదివారము చాలా పవిత్రమైంది, మాంసం తినొద్దండి అని చెప్తే ప్రత్యేకించి ఆదివారం మాంసం తింటారు. అర్థమైంది? శనివారం తినండి. మామూలుగా భగవద్గీతలో 3 ధర్మాలు చెప్పాడు, 4 అధర్మాలు చెప్పాడు. ఈ 3 ధర్మాలకు 4 అధర్మాలకు మొత్తం కలిపి ఏడైతే కదా, 3 ధర్మాలకు ఆది, సోమ, మంగళాన్ని గుర్తుపెట్టాడు, 4 అధర్మాలకు బుధ, గురు, శుక్ర, శని అని పెట్టాడు గుర్తుగా. అధర్మాలు ఎట్లా ప్రవర్తించుకోండి పర్వాలేదు, శనివారం తినండి పర్వాలేదు, మీరు మాంసం ఓ రోజు ముందే తినండి ఆయన పర్వాలేదు అని చెప్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు సెలవు దినం కదా, అంటే సెలవు దినం ఎందుకు ఇచ్చారు? పూర్వం ప్రపంచం మొట్టమొదటిలో సెలవు దినం ప్రకటించారు పెద్దలు. సెలవు దినం ఆ బదులు ఈ బదులు వరకు వస్తూ ఉంది. మొట్టమొదటి పుట్టినరోజు కాబట్టి, మొదలైన దినం కాబట్టి, అప్పుడు దేవుని ప్రార్థన చేసుకునేదానికి, దేవుని కార్యాలు చేసేదానికి కోసము అన్ని పనులు వదిలిపెట్టి సెలవు దినంగా ప్రకటిస్తే ఈరోజు అన్ని పనులు ఇచ్చిపెట్టి తినేదానికి మాత్రమే కేటాయించుకుంటున్నాము అంటున్నారు. కానీ అంటే మనం ఇది జ్ఞానం, మనం చెప్పినది జ్ఞానమే. ఈ జ్ఞానం ప్రకారం నడుచుకున్న జ్ఞానం విని కూడా మరి తర్వాత ఏం చేస్తున్నారంటే జ్ఞానం ప్రకారం నడుచుకోకుండా మేము కరెక్ట్ దేవుని మార్గం ప్రకారమే ఉన్నాము, ఆ తిండి ఏముందిలే ఇంకోటి ఏముందిలే అనేది అనమాట. జ్ఞానం ప్రకారం నడుచుకునేది లేదు, ఇప్పుడు తెలుసుకునేది ఇష్టం వచ్చినట్టు నడుచుకునేది. ఆ రకంగా చేసేదాని వల్ల ఏమవుతాయంటే వీళ్ళు జ్ఞానం తెలిసి అజ్ఞానంగా నడుచుకునే వాళ్ళు కాబట్టి శూపాకారానికి ఏమో మగ శరీరమే, లోపల ఆడతనం ఉంది, అంటే వాళ్ళు నపుంసకులు. అంతే కదా, నపుంసకులు ఎట్టుంటారు? చూసేదానికి మగ శరీరమే కానీ వాళ్ళంట ఆడగలుగుతనం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమంటాం నపుంసకులు అంటాం. ఆ రకంగా జ్ఞానం తెలిసి అజ్ఞానంగా ప్రవర్తించే వాళ్ళు ఏమన్నా మనం తెలియకుండా వల్ల పూర్తి ఆడవాళ్ళు అనొచ్చు, తెలిసి మరసంగా నడుచుకుంటే మొగలు అనొచ్చు, తెలిసి అజ్ఞానం నడుచుకుంటే అనాలా వీడు అటు ఇటు 2 తప్పించినాడు వీడు అని చెప్పాలన్నమాట. అంటే 3 జాతులు ఇక్కడ తెలిసిపోతాయి మనకు. ఈ రకంగా లెక్కేసుకుంటే మా అంటే ఈ ఈశ్వరలింగం అంటే ఆత్మ కంటే అధిపతిగా ఉన్నటువంటి వాడు లెక్కేసుకుని మనం చెప్పుకుంటే, ఇంకా తర్వాత పుల్లింగము స్త్రీలింగం లెక్కేసుకుంటే, ఇప్పుడు ప్రపంచరీత్యా మనం పురుషులను పుల్లింగము స్త్రీలను స్త్రీలింగము అని చెప్పుకున్నా కానీ జ్ఞానరీత్యా మాత్రము మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు పనిస్తుంది. జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళని మాత్రమే పురుషునిగా చెప్పుకోవచ్చు పనిస్తుంది, అజ్ఞానంలో ఉన్నటువంటి అందరిని స్త్రీలుగా చెప్పుకోవచ్చు పనిస్తుంది. జ్ఞానం తెలిసి అజ్ఞానం నడుచుకునే వాళ్ళందరినీ నపుంసకులుగా చెప్పుకోవచ్చు పని వస్తుంది. ఇంత ముందుగా గతంలో కూడా చెప్పాము మేము.
మీరు మగ శరీరం ధరించినంత మాత్రాన మీరు పురుషులు అనుకోవద్దండి. ప్రకృతి లక్షణాలు ఉన్నాయి మీకు అని చెప్పాం. కాబట్టి ఆడవాళ్ళ కిందికి లెక్కే మీరు అని కూడా చెప్పలే. అట్లా ఉండే వాళ్ళకు భర్త ఒకడు ఉన్నాడు అని కూడా చెప్పాం. మళ్ళా అందువల్ల మేమేం చెప్తున్నామంటే ఈ లింగము అంటే ఆత్మ అని మనం చెప్పుకుంటూ దీనికి ఈ విధంగా పెద్దలు నిర్వచనం చెప్పుకుంటూ వచ్చారు. అంటే జ్ఞానరీత్యా ఇది మీకు కొత్త పదంగానే ఉంటుంది, అయినా దీన్ని మనం అలవాటు చేసుకోవాలి. అర్థమైందా? కానీ ఈ స్త్రీ పురుష అనే దాంట్లో దేవుడు ఏం చేశాడంటే ఇంకొక అంటే అర్థం కాని విషయాలు పెట్టాడు. ఓ పిల్లోడు అడుగుతాడంట, ఏమని, మన ఇంటే పిల్లి ఆడదా మగదా అని. అంటే పిల్లి ఉంటే ఆ పిల్లి మీద అనుమానం వచ్చి పిల్లోడు వాళ్ళ అమ్మని అడుగుతాడంట, ఏమని, మన ఇంటే పిల్లి ఆడదా మగదా అని. ఇప్పుడు మనం ఇప్పుడు అంటే జ్ఞాన ప్రకారం అయితే ఇటు అటు చెప్పుకోవచ్చు జ్ఞానరీత్యా, లేదా ప్రపంచరీత్యా అయితే మామూలుగా చెప్పచ్చు. ఇప్పుడు అది ప్రపంచరీత్యా చెప్పచ్చు, పిల్లి జ్ఞానం ఉంది, జ్ఞానరీత్యా చెప్పుకోవచ్చు పర్లేదు. కాబట్టి మనం ప్రపంచరీత్యా ఏం చేయాలా, అది ఆడదో మగదో చెప్పాలా. ఆయన ఏమైందంటే మగది ఏంటంట, ఎట చెప్తావు మగది అని అడిగినాడంట, ఏం గుర్తుంది అని. ఇంకా ఆడ చెప్తావు మనకి గుర్తు, ఇబ్బంది పడతాయి కదా, అదే మీసాలు ఉండవు కాబట్టి మగది ఏంటంట. పిల్లికి మీసాలు ఉండవు కాబట్టి మగది అంటే అట్లా అని, మరి ఆడపిల్లకి కూడా మీసాలు ఉండవు అని అట. ఆడపిల్లకి మీసాలు ఉన్నాయి, పిల్లికి మీసాలు అంటే మగదాన్ని కప్పిస్తే ఆడపిల్లకి కూడా మీసాలు ఉన్నాయి. అంటే ఇప్పుడేమి మీసాలు ఉంటే మగది అంటే ఆ మగతనమేమో ఆడవాళ్ళలో కూడా ఉంది లెక్క. ఆ దేవుడు ఏం చేశాడు చూడు, బాగా గుర్తుపెట్టాడు. మీసాలుంటే మగవాడు అని మనం అనుకుంటాం కదా, పిల్లికి మీసాలు ఉన్నాయి కాబట్టి మగది అని ఆయన గుర్తు చెప్తే ఆడపిల్లి కూడా మీసాలు ఉన్నాయి కదా అంటే పక్కన ఇంకో వ్యక్తి జ్ఞానం తెలిసిన ఏం చెప్పినాడంటే, ఈ మీసాలు అనేదానికి వెంట్రుకలు ఆత్మ గుర్తు కాబట్టి ఆత్మ అనేది ఆడవాళ్ళలో ఉంది మగవాళ్ళలో ఉంది కాబట్టి పిల్లుల్లో పిల్లలకు ఆడవాళ్ళు ఆడపిల్లలకు మీసాలు ఉన్నాయి మగ పిల్లలకు మీసాలు ఉన్నాయని చెప్పినాట ఒక ఆయన తెలిసిన ఆయన, అంతే కదా. ఆ రకంగా అంటే ఇది మనం ఆత్మ అందరిలోనూ ఉంది అనేదానికి గుర్తుగా ఈ జంతువులకి ఏం చేశాడు అంటే మగదాళ్ళకు ఆడదాళ్ళకు రెండుదాళ్ళకు మీసాలు పెట్టాడు. ఇంకోసారి ఏం చెప్పాడంటే ఆడవాళ్ళని ఎట్లా గుర్తుపట్టాలంటే వాళ్ళు వేషాలు చూసి గుర్తుపట్టాలా, శరీరాలు చూసి గుర్తుపట్టాలా, తర్వాత ఎద మీద ముద్రను చూసి గుర్తుపట్టాలా, ఎదలు ఉంటాయి ఎదలు చూసి గుర్తుపట్టాలంటే ఎదలు మగవాళ్ళకు కూడా ఉన్నాయి కదా అని అడిగినాడు. మళ్ళీ అట్లా ప్రశ్న అంటే మగవాళ్ళు కూడా ఎద మీద గుర్తులు ఉన్నాయి కదా, ఆడవాళ్ళకే కాదు కదా ఉండేది. కానీ ఆడవాళ్ళు పిల్లలకు పాలు ఇచ్చి పోషించేదానికోసం ఎద మీద గుర్తు పెట్టి, ఎద మీద గుర్తు అంటే దాన్ని మనమే చెప్పిన జీవాత్మ పరమాత్మకు ఆత్మ పరమాత్మకు చెప్పిందా ఇంతకుముందు. అంటే చర్మం అంతా ఒక రకము, దాని తర్వాత ఒక రకము, మధ్యలో ఉండేటువంటి ఒక రకం ఉంటుందని, 3 రకాలు ఉందని తదితర సిద్ధాంతం అక్కడ కనిపించిందని. ఆ రకంగా ఒక స్త్రీలకైనా అంటే అట్లుండేవారు స్త్రీలు అంటే మీరు కూడా స్త్రీలే, ఎందుకంటే మీకు కూడా గుర్తుంది కదా. కాబట్టి స్త్రీతత్వం ఎవరిలోనైనా ఉండొచ్చు, పురుషతత్వం ఎవరిలోనైనా ఉండొచ్చు. శరీరాలు పోల్చుకొని చూసుకోవద్దండి, మీరు జ్ఞానం ప్రకారం పోల్చుకొని చూడండి. జ్ఞానం ప్రకారం పోల్చుకుంటే మీరు జ్ఞానం కలిగి ఉంటే ఏమవుతారు, పురుషులు అవుతారు. అజ్ఞానం కలిగి ఉంటే ఏమవుతారు, శిల కిందికే లెక్క. ఒక ఇంట్లో ఒక కుటుంబంలో భార్య భర్త ఇద్దరు ఉన్నారనుకో, వాళ్ళు ఇద్దరు అజ్ఞానాలు అయితే ఏమనాలి, మనము ఇద్దరిని స్త్రీల కిందకే లెక్కించాలా, అంతేనా. ఆ ఇంట్లో ఎంతమంది స్త్రీలు ఉన్నారంటే జ్ఞానం ప్రకారం ఇద్దరు ఉన్నారని రాసుకోవాలి మనం. ఇప్పుడు జ్ఞానరీత్యా చెప్పే పదాలు ఇవన్నీ, మళ్ళీ బయట ప్రపంచానికి వీళ్ళకి పిచ్చి పెట్టిందంటారు ఇద్దరు ఆడవాళ్ళు అంటే. ఇది జ్ఞానరీత్యా మనం తెలుపుకోవాల్సిన విధానం. ఇది ఇద్దరు జ్ఞానం కలిగి ఉన్నారనుకోండి, ఇద్దరిని పురుషుల కిందకి లెక్కేసుకోవాలి. అర్థమైందా? ఈ రకంగా పెద్దలు ఏం చేశారంటే ఈ స్త్రీలింగము పులింగం అనేదాన్ని జ్ఞానరీత్యా ఈ విధంగా చెప్పుకునేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు మీరు ఎంతమంది స్త్రీలింగాలో ఎంతమంది పులింగాలో మిమ్మల్ని మీరు
లెక్కేసుకోవచ్చు అనమాట. అంటే ప్రపంచంలో కూడా లెక్కేసుకోవచ్చు, మిమ్మల్ని మీరంటే విధానాలు కూడా మీరు లెక్కేసుకొని చూడవచ్చు. తర్వాత ఎవరెవరు నపుంసకులుగా ఉన్నారని కూడా లెక్కేసుకొని చూడవచ్చు. అర్థమైందా? జ్ఞానం తెలిసి అజ్ఞానంగా ప్రవర్తిస్తే తప్పనిసరిగా ఆ పేరు మీకు తప్పదు, ఏది నపుంసకుడు అని, పుంసత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాడు అని. అందువల్ల మనం ఏం చెప్తున్నామంటే ఈ విధానము దేవుడు మనకు ఈ పుల్లింగము స్త్రీలింగము అని పూర్వం పెట్టి చూపిస్తూ లింగం అంటే ఆత్మ అని చెప్తూ తర్వాత ఆ లింగాన్ని మామూలుగా బయట కనిపించే లింగాన్ని మనం మామూలుగా ఆత్మ గుర్తుగా పెట్టి నేను ఈశ్వరలింగము అన్నారు. అది అర్థమైందా? ఈశ్వరలింగం అంటే ఈశ్వర అంటే అధిపతి కదా, ఈశ్వరుడు అంటే అధిపతి కదా. ఆ రకంగా అదే భగవద్గీతలో చెప్తా అంటే అక్షరుడు అక్షరుడు అనేటువంటి వాళ్ళు ఇద్దరు పురుషులే, వాళ్ళకిద్దరికి అతీతమైనటువంటి పురుషోత్తముడు కూడా ఉన్నాడు అని చెప్పాడు. పురుషోత్తముడు ఇద్దరికంటే ఉత్తముడు, ఇద్దరికంటే అధిపతి, అతను దేవుడు అని చెప్పారు అనమాట. ఇప్పుడు మనం ప్రపంచంలో ఎవరిని ఆరాధించాలి, ఎవరిని ముక్కాలి, ఎవరు దేవుడు అని అంటే ఇట్లా బయటికి చూస్తే చాలామంది దేవుళ్ళు ఉన్నారు. మనకు చాలామంది గుళ్ళు ఉన్నాయి, చాలామంది దేవుళ్ళు ఉన్నారు. మనకు ఆ జ్ఞానరీత్యా చూస్తే భగవద్గీతలో చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ మన శరీరంలో ఉండే ఆ రెండు ఆత్మల కంటే గొప్పది ఒక ఆత్మ ఉంది. ఏది? అది పరమాత్మ అంటాము, పురుషోత్తముడు అంటాము. దాన్ని దేవునిగా లెక్కించుకొని మనం ఆరాధించాలి. అంటే అతన్ని మనం గొప్పగా చూడాలి, అంటే దేవుణ్ణి గొప్పగా చెప్పుకోవాలి, దేవునిలోనికి ఐక్యమయ్యడానికి ప్రయత్నం చేయాలి. దేవునిలోనికి ఐక్యమయ్యడానికి ప్రయత్నం చేయాలి, మోక్షం పొందాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి. అంటే ఏం చేయాలి అంటే దేవుడు ఎట్లా వాడో ఎవరికి తెలియదు. ఈ రెండు అంటే ఈశ్వరలింగము అంటే ఆ దేవుని మనం ఏమనొచ్చు, ఆత్మ కంటే అధిపతి అని చెప్తున్నాం కదా. అంటే మనం ఏమన్నా ఆత్మ కూడా కానిది అని, ఆత్మ కూడా కానిదంటే ఆత్మను తెలుసుకోవడమే మరీ కష్టం. ఆత్మ ఎట్లుందో ఎవరికీ తెలియదు. ఒకవేళ కొన్ని సంవత్సరాలు ఇంకో సాధన ఏదో ఒకటి చేసిన ఆత్మను తెలుసుకోగలిగినాం అనుకోండి, ఆ ఆత్మనే తెలుసుకుంటాం, ఆ పరమాత్మను తెలుసుకోలేవు. ఆత్మ కంటే వేరుగా ఉండేదాన్ని తెలుసుకోవడానికి అవకాశం లేదు. మరి అటువంటి ఆత్మలకి మనం ఎలా చేరాలి, అతని దగ్గరికి ఎట్లా పోవాలి, దేవుని దగ్గర ఎట్లా అతన్ని కనుక్కోవాలి అని అంటే దాని అవకాశం ఏమాత్రం లేదు. డైరెక్ట్గా దేవుని తెలుసుకోవడానికి ఎక్కడ అవకాశం లేదు. దేవుని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే నువ్వెవరో అంటే జీవాత్మ ఎవరో ముందు తెలుసుకోవాలి, జీవాత్మ తర్వాత ఆత్మ ఎవరో తెలుసుకోవాలి, జీవాత్మ ఆత్మ ఏ విధంగా నడిపిస్తుందో చూసుకోవాలి, ఈ రెండింటికి పైన ఉండేటువంటి ఆత్మ ఏ విధంగా ఉందో చూసుకోవాలంటే ముందు జీవాత్మ తెలుసుకొని తర్వాత ఆత్మను తెలుసుకున్న తర్వాతనే పరమాత్మ అర్థం కాగలదు, దాని రూట్ మీకు తెలియగలదు. కాబట్టి ఒక్కతూరిగా తెలియదు. నేను మీకు సినిమా చూపించాం, ఇక్కడ దేవుని దగ్గరికి యాత్రకు పోతా ఉంటే మన దేవుడు మన దయతో చూడాలి కదా అంటే దయతో చూస్తాడు దేవుడు, అందరం దయ చూసేసుకుంటే అని చెప్తే మళ్ళా బద్రీనాథ్ యాత్ర వాళ్ళు బస్సు పడిపోయింది, దాంట్లో ఆ దేవుని ఫోటో కూడా ఉంది, ఆ దేవుని ఫోటో పగిలిపోయింది, బస్సులో మనుషులు చచ్చిపోయారు, మరి దీనికి ఏమి కారణం అని అడిగితే దానికి జవాబు చెప్పలేరు అక్కడ. అంటే ఇప్పుడు అక్కడ మనం దేవుడు అని ఎవరిని అంటాము, అక్కడ బద్రీనాథ్ అనేటువంటి బద్రీనాథ్లో ఉండేటువంటి దేవుడిని మనం దేవుడు అనేదానికి వీలు లేదన్నమాట. శరీరంలో ఉండేటువంటి ఆత్మ కంటే వేరుగా ఉండేటువంటి దాన్ని మనం దేవుడు అంటున్నాము. అది శరీరంలోనే ఉందా అంటే శరీరం లోపల ఉంది, బయట ఉంది. కాబట్టి అంతటా ఉండేటువంటి పరమాత్మను తెలుసుకోవాలంటే దానికి ఒక విధి విధానం ఉంది, అదే జ్ఞానం అంటాం. ఆ జ్ఞానాన్ని ధర్మాల రూపంలో తెలుసుకోవాలి. ధర్మాల రూపంలో తెలుసుకున్న తర్వాత దాని ప్రకారము ఆచరణ చేయగలిగితే మనకు దైవ మార్గం అంటే ఏమో తెలుస్తుంది. అర్థమైందా? ఆ దైవ మార్గం తెలుసుకునే దానికోసము మన పెద్దలు ఏం చేశారు, జ్ఞానాన్ని ముందుగానే పుస్తక రూపంలో ఇచ్చారు. దేవుడు ముందే చెప్పాడు, ఆ ముందు చెప్పినటువంటి జ్ఞానము మనకు గ్రంథ రూపంలో ఉంది. గ్రంథ రూపంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం సరిగా
అర్థం చేసుకోలేదు కాబట్టి ఇంతవరకు దేవుణ్ణి మనం తెలుసుకోలేకున్నాము. దేవుడు గ్రంథ రూపంలో ఆయన జ్ఞానాన్ని మనకి ఇచ్చింటే మనకు ఎందుకు తెలియదు అని అంటే, ఉన్నది జ్ఞానం సంపూర్ణంగా ఉంది. ముస్లింలకేమో ఖురాన్ రూపంలో ఉంది, క్రైస్తవులకేమో బైబిల్ రూపంలో ఉంది, హిందువులకేమో భగవద్గీత రూపంలో ఉంది. అయినా కానీ ఆ ముస్లింలకు అది అర్థం కాలే, క్రైస్తవులకు బైబిల్ అర్థం కాలే, హిందువులకు భగవద్గీత అర్థం కాకుండా పోయిన దానివల్ల, దాంట్లో అర్థాలను మనం సరిగా అవగాహన చేసుకోకపోయిన దానివలన ఏమైంది, మనకు ఆ దేవుని విషయం సరిగా తెలియకుండా పోయి మళ్ళీ మొదట్లోనే ఉన్నాము. అంటే మనం ప్రశ్న వేయచ్చు, ఏమని ప్రశ్న వేయచ్చు అంటే, మేము పుట్టి కొంతకాలమే కదా, మళ్ళీ ఇది ఎంత పెద్ద చట్టం, చాలా పెద్దగా ఉన్నట్టుంది దేవుంది, అంత తొందరగా మాకు ఎట్లా తెలుస్తుంది? అప్పుడు గ్రంథమేమో పూర్వం నుంచి ఉంది, మేము మొన్ననే కదా పుట్టినది, మాకు చిన్న వయసు 30 సంవత్సరాలే, మేము అది చదువు అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది ఆ పనులు చేసి ఈ పనులు ఇప్పుడు ధ్యాస వచ్చింది, అంత పని మాకెట తెలుస్తుంది అని అంటే, నువ్వు పుట్టి ఈరోజు కాదు, ఆ గ్రంథాలు పుట్టక ముందు నుంచి ఉన్నావు, ఆ గ్రంథాలు పుట్టినప్పుడు ఉన్నావు, ఆ గ్రంథాలు పుట్టిన తర్వాత కూడా నువ్వు ఉన్నావు అని అప్పటి నుండి కూడా నువ్వు తెలుసుకోలేదు సరి కదండి. ఏదండి, ఇది ఒకటే కాదు, భగవద్గీత పుట్టి 5000 సంవత్సరాలు అనుకుంటే 5000 సంవత్సరాల నుంచి ఉన్నావు నువ్వు కూడా, కానీ దాని మీద ధ్యాస లేని దానివల్ల అది అర్థం కాలేదు నీకు. ఒకవేళ ఆ జన్మలో కొంత అర్థమైంది, మనం చచ్చిపోయినా మర్చిపోయినాము అంటే అట్లా కాదు, నీకు ఎంత తెలుసుకుంటే అంత నీకు ఈ జన్మ వరకు వస్తుంది, మళ్ళీ ఈ జన్మల జ్ఞాపకం వస్తుంది. కాబట్టి ఎన్ని జన్మలు మారినా జ్ఞానం అనేది నీ వెంట వస్తుంది. కాబట్టి నువ్వు ఒక జన్మలో నేర్చుకుంది రెండో జన్మకు మళ్ళీ మూడో జన్మకు ఈ విధంగా వస్తుంది, నువ్వు పెరుగుతా పోతావు, జ్ఞానే అవుతావు. ఇప్పుడు పుట్టుకతోనే జ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంత ప్రయత్నం చేసినా ముసలోడైనా కూడా జ్ఞాని కానటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. జ్ఞాని కావాలనుకున్నా కూడా కాలేదనుకున్నారు. మళ్ళీ పుట్టుకతోనే మనకి ఎందుకు వచ్చిందంటే ముందే అతను జ్ఞాని, పోయిన జన్మలోనే అతను జ్ఞానిగా ఉండదని వల్ల ఆ జ్ఞానము మళ్ళీ ఎంట వచ్చింది. దానివల్ల ఏమైంది అంటే అతను తొందరగా జ్ఞానిగా మారగలిగినాడు. అందువల్ల మీరు భగవద్గీత పుట్టినప్పుడు ఉంటున్నారు, ప్రతి గ్రంథం పుట్టినప్పుడు ఉంటున్నారు. ఇప్పుడే కాదు, పూర్వం ఆదిలో సూర్యునికి దేవుడు వాణి రూపంలో భగవద్గీత జ్ఞానం తెలియజెప్పినప్పుడు కూడా ఉన్నారు. సూర్యుడు మనువుకు చెప్పినప్పుడు కూడా ఉన్నారు. అంటే సృష్టి ఆది నుంచి మనం అట్లే ఉన్నాము, చస్తూ పుడుతూ జన్మలు మారుతూ వచ్చి ఇప్పుడు ఈ రూపంలో ఇక్కడే ఈ పేరుతో ఇక్కడ మనం చలామణి అవుతున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. కానీ ఇంతవరకు మన జ్ఞానం తెలియకుండా పోయింది అంటే ఎందుకు? దాని మీద శ్రద్ధ లేదు. శ్రద్ధ లేని కారణాల వల్ల మనకు అది సరిగా అర్థం కాకుండా, సరే మనిషి ధ్యాస అంతా ఎటు సైడ్ పోయింది అంటే, జ్ఞానం మీద మనిషి ధ్యాస పోకుండా పక్క ధ్యాసలోకి మనిషి వెళ్ళిపోయాడు. ఎటు అంటే భగవద్గీతలో దేవుడు ఏం చెప్పాడు, శ్రద్ధను బట్టి నీ జ్ఞానం లభిస్తుంది. నీకు ఎంత శ్రద్ధ ఉందో, ఎంత తీక్షణంగా శ్రద్ధ ఉందో అంత తీక్షణంగా నీ జ్ఞానం తెలుస్తుంది అని చెప్పాడు. అంత తొందరగా నీ జ్ఞానం తెలుస్తుంది. కాబట్టి శ్రద్ధవాన్ లభితే జ్ఞానం అంటే శ్రద్ధను బట్టి నీ జ్ఞానం లభిస్తుంది చెప్పినప్పుడు, ఆ శ్రద్ధ లేని దాని వలన మనకు జ్ఞానము ఇంతవరకు లభించలేదు. కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు మనకు లభించలేదు మనం అనుకుంటున్నాం. మళ్ళీ ఆ శ్రద్ధ మనిషికి దేని మీద ఉంది అంటే, పూర్వం పెద్దలు చిన్న మాట చెప్పారు. ఏం చెప్పారంటే, కూటి కొరకు కోటి విద్యలోని, అంటే ఈ ఏ పని చేసినా ఆహారం కొరకే కదా. కాబట్టి ఆ విద్యల మీద మనసు అయింది. ఆ విద్యలన్నీ దేనికోసం అంటే ఈ బ్రతుకు తెరువు కోసము, ఈ బ్రతుకు తెరువు కోసమే ధ్యాస అంతా మళ్లించుకొని దేవుని మీద ధ్యాస తగ్గించుకున్న దానివల్ల, అసలు లేని దానివల్ల ఏమీ తెలియకుండా పోయింది. మనకు అంటే అట్లా ఉండాల్సిందే కదా, మళ్ళీ లేకపోతే బతకలేడు కదా అంటే అట్లా నువ్వు పెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే పుట్టినప్పుడే నీ కర్మ అనేది ఒక లిస్టు తయారు చేసి నువ్వు ఎలా బతకాలో దేవుడు నిర్ణయం చేసి పంపించాడు. ఆ విధానం తెలియకపోయిన దానివల్ల మనం ఏం చేస్తామంటే, మనమే బ్రతకాలి, మనమే మన ధ్యాస కొద్ది మనం సంపాదించుకోవాలి, మనం ఎంత శ్రద్ధగా ఉంటే అంత సంపాదించుకోగలము అని పొరపాటు పడి నువ్వు నీ ధ్యాసనంతా ఆ సంపాదన మీద పెట్టిన దానివల్ల, బ్రతుకు తెరువు మీద పెట్టిన దానివల్ల దేవుని ధ్యాస లేకుండా పోయింది. ఒకవేళ ఎక్కువ ధ్యాసను పెట్టినా కానీ ఎక్కువ ధనికుడు అవుతున్నావు అంటే లేదు, నీ కర్మను బట్టే మనుషులు ధనికుడు కానీ పేదవాడుగా అవుతున్నాడు.
సరే ఒకవేళ కర్మను బట్టి ధనం దండిగా వచ్చినా కానీ అప్పుడైనా నీకు దేవుని మీద ధ్యాస మలుగుతుందంటే ధనం వస్తే ఇంకా కొంత ధనం కావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ జ్ఞానధనం అనేది కావాలనేటువంటి ప్రయత్నం ఎవరు చేయడం లేదు. అందువల్ల ఇంతకాలము మనము జ్ఞానాన్ని తెలుసుకోలేకుండా పోయాము. మన శ్రద్ధ అంతా ఏమిటి మీద ఉండి తిండి మీద ఉంది. తిండి మీద అర్థమైందా? తిండి మీద అంటే పుడుతూనే మనకేమవుతుందంటే అరుస్తాం అన్నమాట. దేనికోసము? ఆకలి కోసం. ఆకలి కోసం పాలు తాపితే అరచకుండా పండుకుంటాం. పుడుతూనే అంతే కదా. దూడ పుట్టిందనుకోండి ఆవుకు, అది ఆ పాల కోసమే ప్రాకులాడుతుంది. అర్థమైందా? ఆ రకంగా మన మనిషిగా పుట్టిన బిడ్డ కూడా అరుస్తాడు. అరిస్తే పాలిస్తే తాగి పండుకుంటాడు అన్నమాట. అంటే ఆకలి అనేది ఒకటి ఉంది. దేవుడు ఇది పెట్టాడు కాబట్టి దానికోసము వీడు పని చేయాలా అని అంటారు అన్నమాట. కలి అంటే నాశనము, ఆకలి అంటే ఎప్పటికీ నాశనం చేసేది అనేది. ఎప్పటికీ నాశనం అయితే నువ్వు ఎంత నాశనం అవుతుంటుంది ఇది. ఇక్కడ కడుపులో దాన్ని మనం ఏమంటామంటే ఎప్పటికీ నాశనం అయ్యేదని ఆకలి అంటాం. అది ఎప్పటికీ నిలబడదు. అది వేరే ఎప్పుడవుతారు ఏది పర్మనెంట్గా ఉంటుందంటే అది నిలబడేది కాదన్నమాట. కాబట్టి కలి అంటే నాశనము, ఆకలి అంటే దీర్ఘంగా ఉండేది. అది అంత దూరం అంటాను అట్లా. అది ఎప్పటికీ ఉండేదని ఆకలి అంటే అది ఎప్పటికీ ఉండేదని ఆకలి అన్నారు అనమాట. ఈ ఆకలి కోసం ప్రాకులాడని చెప్పడం వచ్చింది. సరే ఆకలి కోసం ఏదో ప్రాకులాడేదో తిని మనిషి తృప్తి పొందుతున్నా అంటే అటు తృప్తి పొందలేదన్నమాట. ఏం చేస్తున్నాడు? ఆకలి తీర్చి రుచి కోసం ప్రాకులాడుతున్నాడు. నీ కడుపు నిండా ఏదో ఒకటి దొరికితే తిని ఊరుకుంటున్నావా? లేదు. వాడు తినేది మామూలుగా కారం సంగటి తిన్నాడు, నేను రుచిగా తిన్నానని ఇంకా మంచివి రుచిగా కావాలని కోరుకుంటున్నాడు. ఆకలి కోసం ఆకలి కోసం అయితే సరిపోతుంది. ఏదో పని చేసి ఏదో ఒకటి తినచ్చు. దేవుడు ఆకలి పెడితే మంచి ఏం చేస్తా అంటే రుచికి మరిగినాడు అనమాట. ఆ రుచి కోసం ప్రాకులాడుతున్నాడు. ఆ రుచి అనేది ఎక్కడుంది? నాలుక మీద ఉంది. ఇప్పుడు కడుపులో ఆకలి అయితే రుచి నాలుక మీద ఉంది. ఇక్కడి నుంచే అది పోవాలన్నమాట. ఇది గేట్ ఉన్నట్టు ఇటు నుండి దాటుకొని పోవాలా. ఈ గేట్ ఉన్నవాడు అది నాక్కునేవాడు రుచి తెలుస్తుంది. అదే సరిపోతుంది అనమాట. కడుపు నిండినా కానీ ఇంకా అదే కావాలంటాడు. సరే ఈ పొద్దు నిండింది, రేపు ఏది రుచిగా ఉంటుంది అదే కావాలనుకుంటాడు గురు మనిషి. అదే దేవుడు ఏం చేసినాయంటే ఈ రకంగా ఈ జ్ఞానం లేకపోతాడు, అజ్ఞానం లేకపోతాడు అని ఆకలి పెట్టి పని చేపించడమే కాకుండా, దానికోసం పని చేయించడమే కాకుండా అతనికి రుచి అనేటువంటి అనుభూతిని పెట్టాడు అనమాట. అనుభవాన్ని, ఆ రుచి అనే అనుభవాన్ని నాలుక మీద పెట్టాడు. నాలుక మీద మనకు బుడిపెలు ఉంటాయి, చిన్న బుడిపెలు. మీరు చూసుకున్నా అద్దంలో చూస్తున్నా కనిపిస్తాయి. చిన్న బుడిపెలు ఉంటాయి. అవి 30,000 బుడిపెలు ఉన్నాయి మనకు. 3,000 బుడిపెలు 3,000 బుడిపెలు ఉన్నాయి. మనిషికి వచ్చి 3,000 బుడిపెలు ఉన్నాయి. ఆ 3,000 బుడిపెలు రుచిని గ్రహిస్తాయి అన్నమాట. సరే ఆ రుచిని గ్రహించినప్పుడు రుచి మీద ధ్యాస ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అవే తినాలని ధ్యాస వస్తారు కదా మనకు. ఏది రుచిగా ఉంటే దాని మీదకి మన మనసు పోతుంటుంది, దాన్ని తినాలని అది జ్ఞాపకం వస్తుంటుంది, వాటిని తినాలనుకుంటుంటాడు. ఇంకా కొంతవరకు ఏమంటే అది రుచే ఇక్కడ నుండి దాటిపోతే ఏముండదు, ఇంకా ఒక్కరోజు దాటిపోయేంతరికే కదా. ఆ రుచికి మనం అలవాటు పడకూడదు అని అనుకుంటాడు అనమాట. కొంతమంది మత్తుకు అలవాటు పడినట్టు, మత్తుకు అలవాటు పడినాడు వాడొక రకము, రుచికైన వాడు పడినాడు ఇంకా పెద్ద పీడ ఇది. వాడు తాగి ఊరే పడిపోతాడు. ఇది ఎట్టగాదే ఏం చెప్పినా నేలకు రుచి కావాలనుకుంటుంటాడు. కాబట్టి ఇది కూడా ఒక దురభ్యాసం ఉన్నట్టే మనకు. దేవుడు ఆ రకంగా నేను పరీక్షించేదాని కోసము ఈ ఆకలి కోసమే కాకుండా రుచిని పెట్టిందని వల్ల నీ ధ్యాస రుచి మీద మళ్ళీపోయిందనమాట. ఇప్పుడు ఏమైపోయింది? ఆకలి కోసం నేను పనిచేస్తున్నాము, కూటి కొరకు. కోటి విద్యలంటే కూటి కోసమే కాదు వాడు చేసేది. కూటి కోసం కోటి అయితే ఇంకొకటైనా పర్వాలేదు రుచి కోసం చేస్తానంటాడు. ఆ విధంగా మనిషి ఏం చేశాడంటే తన సుఖం కోసమే ప్రాకులాడడం మొదలుపెట్టాడు. సుఖంలో ఇది ఒకటి ముఖ్యంగా తినేది. దీని మీద అందరికీ ధ్యాస ఉంటుంది. మిగతా సుఖాల మీద ధ్యాస లేకుండా దీని మీద మాత్రం అందరికీ ధ్యాస ఉంటుంది.
ఒకవేళ మిగతా సుఖాలు పని చేస్తే కనిపిస్తాయంటే ఇది ఏం ఉన్న నేల మీద పెడితే తెలుస్తుంది. కాబట్టి ఇది పెద్ద పనేం కాదనమాట. ఈ రకంగా ఈ దేవుడు ఏం చేశాడంటే ఈ బ్రహ్మ కూడా పెట్టాడు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని కూడా అతిక్రమించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదనే ఈ 4 రుచిని కూడా అతిక్రమించి పని చేసేవారు ఉన్నారు. ఆ రుచిని లెక్క పెట్టుకోరన్నమాట. ఆకలి కోసము ఆహారం తీసుకోవాలి. ఆ ఆకలి దేనికోసం అవుతుంది? ఆత్మకు వస్తుంది. అది ఆత్మ పోషక పదార్థాలు గ్రహించుకొని శరీరాన్ని నడిపించడానికి పనికి వస్తుంది. కాబట్టి ఆహారాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో తీసుకుంటారు. కానీ రుచి అనే దానికి అలవాటు పడరు. అది జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది ఆ రకంగా ఉంటారు. కానీ జ్ఞానం తెలిసినా తెలియకుండా ఇది దీనికి రుచి మనకు ఆటంకమైంది అని తెలియకపోయిన దానివల్ల ఏమవుతుందంటే దానికే అలవాటు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనిషికి ఈ 3000 బుడిపెలు పెట్టి దేవుడు రుచిని తెలియజేస్తున్నాడు. కొన్ని దాంట్లకు మాత్రము అంటే ఇప్పుడు ముసలి ఉంది, పాము ఉంది, కప్పు ఉంది, వీటికి 4 ఉన్నాయి. అంటే దాని రుచి తెలుసుకునేది లేదనమాట. వాటికి రుచి తెలియబడదు. అవి ఏం చేస్తాయంటే మింగేస్తాయి అన్నమాట. మింగేస్తుంటాయి. దాని రుచి తెలియకుండా ఆకలి కోసమే పని చేస్తుంటాయి. రుచి కోసమైతే మన దేశమంతా తెంపలు నడతాయి. మళ్ళీ తలకాయ పొద్దుముళ్ళు వెతికి తింటాయి. అవి ఒక తూరు తింటే 4 రోజులు పండుకుంటాయి. దానికి ఆకలే అవసరం, రుచి అవసరం లేదు. అందువల్ల దేవుడు ఏం చేసినట్టు కొన్ని దాంట్లకు రుచి లేకుండా చేసినాడు. మనిషికి ఏం చేసినట్టే పూర్తి అజ్ఞాని కాబట్టి రుచిని పెట్టాడు అనమాట. అందువల్ల మనిషి ఏం చేస్తే రుచికి అలవాటు పడిపోయి శ్రద్ధను రుచి వైపు మళ్లించుకొని దేవుని మీద ధ్యాస లేకుండా చేసుకున్న దానివల్ల ఏమైంది? ఆ జ్ఞానం ఇంతవరకు మనకు తెలియకుండా పోయింది. మన పుస్తకాల్లో ఉండే జ్ఞానం కూడా మనకు తెలియకుండా పోయింది. ఇంకొకరు ఏమంటాడు, మామూలుగా కొంతమంది తింటుంటే ఓ మాట అంటుంటారు, వీడు పంది తిన్నట్టు తింటుంటాడని అట్లా కూడా అంటుంటారు కదా. ఏమి దానికి కారణం అంటే పూర్వం పెద్దవాళ్ళు తెలిసి అనేవాళ్ళు అన్నమాట. ఏదైనా పోల్చకుండా పంది తిన్నట్టు తింటాడు అనేవాళ్ళు. ఎందుకంటే ఇది 3000 అయితే దానికి 5500 రుచికణాలు ఉన్నాయంట. అంటే ఈయనకి దీనిలో తెలియని విషయం దానికి తెలుస్తాయంట. కాబట్టి అది ఇంకా బాగా తింటుంది అనమాట. అది రుచి కోసం ఎప్పుడూ ప్రాకులాడుతుంటుంది. అది అసలు రుచి అనేది ఏమైంది, కడుపు నిండినా కానీ కావాలని తాపత్రయం పడేసి అని ఏం చేయాలంటే పడిలేక మళ్ళిస్తూ ఉంటుంది ఈ రుచి అనేది. ఆ రకంగా దానికి ఆ రకంగా పెట్టాడు దేవుడు. అంటే మనిషి కంటే ఎక్కువ పెట్టి ఇంకా ఎప్పుడు ప్రాకులాడేది. అది కడుపు నిండేది ఏం లేదు. ఏడన్నా కూడా బుడుగాడుకుంటూ పోతుంటుంది. అది మన వల్ల వచ్చే ఊళ్ళో కూర్చుంటామే కానీ అది ఎదురాడు పని తప్పడం పని ఏం లేదు. ఆ రకంగా అంటే ఈ దేవుడు ఏం చేశాడంటే ధ్యాస అనేది ఏమాత్రము అంటే పక్క ధ్యాస పట్టించేదాని కోసము దేవుడు ఆ రకంగా రుచి అనే దాన్ని పెట్టినారు. అది ఒక ఆటంకమైనటువంటిది మనకు. అది ఇంద్రియాల ధ్యాస లేకుండా అని దేవుడు భగవద్గీతలో చెప్పినట్టు, ఇంద్రియాల ధ్యాస అంటే ఇప్పుడు ఇది మనకు నేలకనేది రుచికి సంబంధించిందే కదా. ఇది మనకు పెద్ద ఆటంకమైంది. దాని ధ్యాస లేకుండా ఎవడైతే తగ్గించుకోగలుగుతాడో వాడు జ్ఞానం మీద దానికి ధ్యాస వస్తుంది. జ్ఞానం మీద ధ్యాస వచ్చినప్పుడు అప్పుడు వాడు తెలుసుకోగలుగుతాడు. జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అందువల్ల మీరేం చెప్తారంటే ప్రపంచ విషయాల్లో కానీ లేదా శరీర సంబంధం అవయవ విషయాల్లో కానీ మీరు ధ్యాస తగ్గించుకోండి. నీకు 5 ఇంద్రియాలు నీకు సుఖ దుఃఖాలు అందిస్తాయి. ఇవి కానీ ఆ సుఖాలకు ఈ 5 జ్ఞానేంద్రియాలకు సుఖాల కోసం నువ్వు ప్రాకులాడొద్దు అని మన పెద్దలు ఏం చెప్పినారంటే ఈ రకంగా అంటే జీవాత్మ అనేవాడు ఈ విధంగా ప్రాకులాడుతున్నాడు. ఈ 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు గల అంటే స్థూల శరీరాన్ని ధరించి జీవాత్మ ఇందులో ఇరుక్కున్నాడు. ఈ జీవాత్మ అంటే 10 భాగాల శరీరంతో కూడుకున్నాడు ఒక మనిషిలో. ఇంకా దీనంతా పని చేపించేటువంటి ఆత్మ ఒకటి ఉంది. దీన్నంతటినీ చూస్తూ సాక్షిగా ఉండేటువంటి
పరమాత్మ ఒకటి ఉంది అని 3 రకాలుగా అంటే త్రైత సిద్ధాంతాన్ని శరీరంలోనే పోల్చి చూపాడు. అర్థమైందా? ఈ శరీరంలో మన కాళ్ళు ఉన్నాయి, పాదాలు. మనం ఏం చేస్తామంటే మొక్కితే పాదాలకు మొక్కుతాము, లేదా తలకు మొక్కుతాము, అంతే కదా. ఒక శవం దగ్గరికి పోయి ఒకడేం చేశాడంటే పాదాలకు మొక్కినాడంట, వాడేం చేశాడంటే తలకు మొక్కినాడు, వాడు పాదాలకు తలకు 2 దానికి మొక్కినాడు. అర్థమైందా? అంటే పాదాలు మొక్కినప్పుడు ఏమైంది అంటే ఈ 10 భాగా అంటే 10 ఏళ్ళు ఉన్నాయి కదా మనకు, అంటే 5 రకం 5 రకం 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు కలిగినటువంటి శరీరంలో నేను రుక్కున్నాను, జీవాత్మ అనేవాడు ఒకడున్నాడు, వాడు గొప్ప జీవాత్మ నాకంటే, వాడు జ్ఞానం తెలిసినటువంటి జీవాత్మ అని వానికి పాదాలకు నమస్కారం చేసినాడట. అంటే ఇప్పుడు కొంతమందికి పాదాలకు నమస్కారం చేస్తాం కదా మనం, అంటే జ్ఞానులకు, అంటే నాకంటే గొప్ప జ్ఞాని ఇతను జీవాత్మే అయినా ఇతను గొప్ప జ్ఞాని అని వాళ్ళు నమస్కారం చేస్తామంట. ఇంకా కొంతమందికి ఏం చేస్తారంటే తలను పట్టుకొని నమస్కారం చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అర్థమైందా? ఆ రకంగా అంటే తలలో దేవుడు ఉన్నాడని, కాళ్ళు జీవాత్మకు గుర్తని, తల పరమాత్మకు గుర్తని నమస్కారం చేసేవాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట. అంటే ఆత్మ అనేదాన్ని మర్చిపోయారు కంప్లీట్గా. ఎవరు ఈ రకంగా మొక్కేవాళ్ళు కేవలం తలకు కాళ్ళకే మొక్కుతున్నారు, కానీ ఆత్మను కంప్లీట్గా మర్చిపోయి ఆత్మ అనేది ఏమో తెలియకుండా పోయిన దానివలన దాన్ని ఎవరు మొక్కడం లేదు. అది ఉన్నాయని కూడా ఎవరికి తెలియదు. జీవుడు దేవుడు అంటున్నారు కానీ ఆ జీవాత్మ పరమాత్మ అంటున్నారు కానీ మధ్యలో ఒక ఆత్మ ఉందని తెలియదు. ఈ మధ్యలో ఒక ఆత్మ ఉందని తెలియజేసేది ఒకే ఒక సిద్ధాంతము, అదే త్రైత సిద్ధాంతము, 3 ఆత్మల సిద్ధాంతము. అది మధ్యలో ఒక ఆత్మ ఉందని మనం తెలియజేస్తున్నాము. ఈ మధ్యలో ఉండే ఆత్మనే ప్రతి పనికి కారణమైంది అని చెప్తున్నాము. ప్రతి పని అదే చేస్తుంది అని చెప్తున్నాము. అర్థమైందా? ఈ రకంగా ప్రతి పనికి కారణమైనటువంటి ఆత్మ ఒకటి ఉంది అని మనం ఇప్పుడు ఇక్కడ మాత్రమే తెలియబడుతుంది, కానీ మిగతా చోట్ల ఎక్కడా తెలియబడడం లేదు. అందువల్ల ఈ జ్ఞానము అన్ని జ్ఞానాల కంటే గొప్పదిగా మనం లెక్కించుకొని దీన్ని తెలుసుకోగలిగితే దేశంలో అంటే ఉండే జ్ఞానంలో కూడా సంపూర్ణ జ్ఞానం అవుతుంది. ఎవరు ఏ ప్రశ్న అడిగినా దానికి సమాధానం చెప్పచ్చు. దీని ముందర ఏ ప్రశ్న మిగలదు. అర్థమైందా? ఇప్పుడు అంటే ఒక వ్యక్తి ఓ ప్రశ్న వేసినాడు అనుకుందాం. ఏమని అంటే నేను జ్ఞానం తెలుసుకున్నాను అనుకుంటూ కొన్ని పనులు బాగా జ్ఞానం ప్రకారం చేస్తున్నాను, కొన్ని పనులు మాత్రం అజ్ఞానంగా చేయించి పని వస్తుంది, మన కారణం ఏమి అంటున్నాడు ఆయన. కొన్ని పనులు అజ్ఞాన పనులు చేస్తున్నాము, కొన్ని పనులు జ్ఞాన పనులు చేస్తున్నాము, కారణమేమి అంటే జ్ఞాపకం ఉన్నప్పుడు ఆత్మ చేయిస్తుంది అనుకున్నప్పుడేమో మనం ఏది పాపం వచ్చే పనులు చేయలేదు, అది మర్చిపోయినప్పుడు పాపం వచ్చే పనులు చేస్తున్నాము. అంటే నువ్వు పాపం వచ్చే పని చేసినా పుణ్యం వచ్చేసే పని చేసినా ఏ పని చేసినా కానీ శరీరంలో నిన్ను నీ చేత చేయించేటువంటిది, నీ శరీరాన్ని కదిలించి నీ శరీరాన్ని ఆడించేటువంటిది ఒకటి ఉంది. ఏది అది? అది ఏది? ఆత్మ. అది ఆత్మ. అర్థమైందా? శరీరంలో ఒక రోగం వచ్చింది, ఆ రోగానికి మందులు ఆడుతున్నాము. ఇంకా ఏదైనా మనకు మంచి మందు ఉందా, లేదా పోయేదానికైనా మనకు ఉపాయం ఉందా అని అడిగితే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని అడిగాను అనుకుందాం. అంటే జ్ఞానం తెలిసిన వ్యక్తి ఏం చెప్తాడంటే అది శరీరానికి అధిపతి నువ్వు కాదు, నువ్వు ఏ ప్రయత్నం చేసినా కానీ ఏ మందులు వాడినా కానీ ఆ అధిపతి ఒప్పుకుంటేనే అవన్నీ పనిచేసేది. ఆ శరీరంలో అధిపతి ఒప్పుకోకపోతే ఏ మందు పని చేయదు. నీ రోగం ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా అతనే కారణము. నువ్వు ఎన్ని ఉపాయాలు చేసుకున్నా ఎన్ని మందులు వాడినా కానీ అది మందులు వాడిన వాళ్ళంతా వస్తున్నారా? లేదు. వాళ్ళు కూడా రోగం ఎక్కువ చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి ఎవరేం చేయలేరు, అతను అధిపతి కాబట్టి అతన్ని నమ్ముకొని అతన్ని వేడుకుంటే ఒకవేళ అతనేమైనా చేయొచ్చు, కానీ ఎవరు? ఆ శరీరంలో ఉండేటువంటి ఆత్మ.
అతనేమైనా చేయొచ్చు, కానీ నువ్వు ఏదో వాళ్ళని ఉపాయం అడిగినా లేకపోతే ఇంకో మందు ఈ మందు పని చేయలేదు ఇంకో మందు పని చేస్తుంది అనుకున్నా కానీ అది నమ్మకం లేదు. మనం ఎట్లా అనుకున్నా కానీ అదే నమ్మకం లేదు అని చెప్పాడు. అంటే మళ్ళా ఆత్మ అధిపతిగా ఉన్నప్పుడు మంచి పని చేసినా అదే, చెడ్డ పని చేసినా అదే అన్నప్పుడు మళ్ళీ పాపం పుణ్యం మనకెందుకు రావాలా అని మీరు ప్రశ్న వేసుకుంటే, పాపం మనకు వస్తుంది, పుణ్యం మనకు వస్తుంది, దీన్ని అనుభవించడానికే మళ్ళా జన్మ ఎత్తి మనం అనుభవించాల్సి పని వచ్చింది జీవాత్మగా ఉన్నటువంటి వాళ్ళు అని అనుకుంటే, అదే చేస్తూ ఉన్నప్పుడు మనకెందుకు రావాలా, మనం ఎందుకు పుట్టాలా, మనం ఎందుకు అనుభవించాలన్న ప్రశ్న వేసుకుంటే, అది చేస్తూ ఉంది నువ్వు తెలుసుకొని అది జ్ఞాపకం ఉంటే పర్వాలేదు, అదే చేస్తూ ఉంది అని తెలిస్తే నీకు పర్వాలేదు, నేను చేయలేదని నీకు జ్ఞాపకం ఉంటే పర్వాలేదు. అట్లా కాకుండా ఆత్మ చేస్తూ ఉందని జ్ఞాపకం లేకుండా నేనే చేస్తున్నాను అని నువ్వు అనుకోవడం వల్ల నీకే ఆ పాపం వస్తూ ఉంది, నువ్వే దాన్ని అనుభవించాల్సి పని వచ్చింది. చేసేది వాడైనా ఇంకోడైనా కానీ వానికి పాప పుణ్యాలు లేవు. ఎవరికి? చేసేవానికి. వాడు ఎంత చెడ్డ పని చేసినా పాపం రాదు, ఎంత మంచి పని చేసినా పుణ్యం రాదు. ఎవరికి? ఆత్మకు. చేసేవాడు వాడే. అర్థమైందా? పనులు చేయని వాళ్ళు ఇద్దరున్నారు, చేసేవాడు ఒకడున్నాడు. ముగ్గురులో మన శరీరంలో ఉండేది ముగ్గురు. చేసేవాళ్ళు ఎంతమంది, చేయనివాడు ఎంతమంది? చేసేవాడు ఎంతమంది? చేసేవాడు ఒకడే, చేయని వాళ్ళు ఇద్దరున్నారు. అర్థమైందా? చేయని వాళ్ళు ఇద్దరున్నారు. మరి చేయని వాళ్ళు ఎవరెవరు ఇద్దరు? ఆ జీవాత్మ పరమాత్మ ఇద్దరు చేయరు, ఏం పని చేయరు. అంటే వాడు పెద్దోడు ఒకడు చిన్నోడు, మళ్ళీ జీవాత్మ ఇద్దరు సమానం, ఇద్దరు పని చేయరు కాబట్టి ఇద్దరు సమానం అనుకోతారు మీరు. ఇద్దరు సమానం అనుకున్నారు, కానీ జీవాత్మ చిన్నోడే, ఆత్మ పెద్దోడే ఎప్పటికైనా కానీ. అందువల్ల తక్కడ కరెక్ట్ ఉండదంట. రెండు చిప్పలే ఎత్తుకు వేసేటివే. ఒకటి రోజు అటు ఇటు ఉంటుంది, ఎంతనా కొద్దిగా అటు ఇటు ఉంటుంది అనమాట. అంటే ఒకటి కిందికి ఒకటి పైకి ఉంటుంది. కిందికి ఒకటి పైకి ఉందా లేదా? నీకు ఉందా లేదా? అందరికీ ఉంది. ఒకటి కిందికి ఒకటి పైకి ఉంటుంది. ఒకటి పనిచేసేది ఉంటుంది. ఏది? ఆత్మ. ఒకటి పనిచేసేది ఉంటుంది, రెండు పని చేయనట్టు ఉంటాయి. రెండు పని చేయడానికి గుర్తు ఏమి అంటే రెండు ఒకటే రకంగా ఉంటాయి, కానీ ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉంటుంది. ఇది ఆత్మ పరమాత్మ. ఒకటి మాత్రం పనిచేసేది సపరేట్గా ఉంటుంది ఆత్మ, కానీ దానికి ఏమి రాదు, ఏ పాపము ఏ పుణ్యము రాదు. పని చేయని వాళ్ళకి ఎట్లా రాకుండా అలా అదేనా? పరమాత్మ పనిచేయడు కాబట్టి ఆయన ఏమి లేదు, అన్ని చూసుకుంటుండేవాడు, ఏమనుకునేవాడు కాదు, ఏం చేసేవాడు కాదు, ఆయనకి ఎట్లా రాదు. ఈ జీవాత్మ కూడా పని చేయడు కాబట్టి ఈయనకి కూడా రాకూడదు. ఆత్మ అన్నిటికీ అతీతంగా ఉంటాడు కదా, అతనికి కూడా రాకూడదు. కానీ ఈ జీవాత్మ ఏం చేస్తుంటే ఆత్మ చేసే పని అంతా నేను చేస్తున్నాను అనుకున్న దానివల్ల నీకు వస్తూ ఉంది. ఎవరికి? జీవాత్మకు. అది అందరికీ తెలిసిన విషయమే. అన్ని పుస్తకాలను చదువుకున్నారు, మనం రాసిన పుస్తకాల్లో అది ముందు నుండి కూడా మనకు ఆ విషయం తెలుసు. అర్థమైందా? ఇప్పుడు అందుకల్లా ఒక ఆయన ఒక జ్ఞానం ఏమున్నాయంటే, వీడు జీవాత్మ ఏం చేస్తానంటే అన్ని పనులు చేసి వీనికి ఎంత చెప్పినా మనకి వంతనే తెలియనమాట. నువ్వు చేయలేదు నా పని, నువ్వు చేయలేదు అంటే అన్నీ నేను చేసిన అనుకుంటానట. జ్ఞానం ప్రకారం భగవద్గీత అంతా చదివి జీవాత్మ ఏమి చేసేవాడు కాదు, అన్నీ ఆత్మ చేస్తూ ఉంది అన్నీ. కానీ ఆ రకంగా నువ్వు తెలుసుకొని ఏ పనులు జరిగినా నీకు పాపం రాదు పుణ్యం రాదు అని దేవుడు చెప్తే దాంట్లో నేను కాదని చేస్తే పాపం రాదంట, నేను కాదని చేస్తే పాపం రాదంట, నేను కాదని చేస్తే నాకు నేను చేస్తే మళ్ళీ నాకు ఎందుకు రావాలంటాడు. నేను కాదని నేను చేసినాను ఒప్పుకుంటున్నావు, నేను కాదనుకొని చేసినానంట. అటైతే నువ్వు కాదనుకొని చేసినా నువ్వని చేసినా నువ్వే కదా, నువ్వు చేసినట్టే కదా. ఆ రకంగా చేస్తే ఏమవుతుందంటే పాపం తప్పనిసరిగా వస్తుంది. ఎంత జ్ఞానం చెప్పినా కానీ ఆ కర్మను నిరోధించుకోలేకుండా ఉన్నావు. మనలో పదం వాడినారు సిగ్గు అని. సిగ్గు అంటే ఆటంకం అని బాగా అర్థం. సిగ్గుని పదం వాడతారు, కరెక్ట్ దానికి మీనింగ్ సరిగ్గా ఎవరికి తెలియదు. అన్నం తినేటప్పుడు సిగ్గుపడకుండా తిను అంటారు, అంటే ఆటంకం లేకుండా తిను అని. ఎంత తినాలో అది తిను, దాన్ని తగ్గించుకోవాలని చూడొద్దు నువ్వు అని చెప్తారు. అర్థమైందా? సిగ్గు అంటే నిరోధించుకోవడం అనమాట. నిరోధించుకుంటా సిగ్గు అంటాం. ఇప్పుడు మనం పనులు చేస్తున్నాం, కొన్ని పనులు నిరోధించుకోం మనం, చెరువులు చేస్తున్నాం.
అందువల్ల చేసి చూసి చూసి ఒక జ్ఞాని అనుకున్నాడంట, అంటే ఒక తెలిసినాడు, జ్ఞాని కాదు, ఒక రకంగా తెలిసినాడు ఏమన్నా అంటే నాకు సిగ్గు లేదు నీకు మానవం లేదని అంట. అంటే పదం వాడుతూ ఉంటాం మనం, ఈ పదము మనం వాడుతూ ఉంటాం ఎక్కడన్నా. అంటే ఈ నాకు సిగ్గు లేదు నీకు మానవం లేదనేది అది మనం ఊతపదంగా వాడినా కానీ సిగ్గు అంటే జీవాత్మకు నాకు సిగ్గు లేదు అంటే నేను ఏ ఆటంకం నేను నిరోధించుకోకుండా ఇది చేయొచ్చు ఇది చేయకూడదు ఈ పని వద్దు అంటే కర్మ అంటించుకోకూడదు అనేది లేకుండా అంటించుకుంటున్నాను, నాకు సిగ్గు లేదు. నీకు మానవం లేదు అంటే మానవం అంటే ఏమి గౌరవము అనుకో ఒక లెక్కలో, మానము అభిమానము, మానము అవమానము అంటారు కదా, మంచి చెడు పాపము పుణ్యము వీటన్నీ మనం ఏమంటామంటే 2 రకాలు చెప్పుకుంటాం కదా. అవి ఏమీ లేవు ఆయనకు, మానవం అనేది ఏమీ లేదు ఎవరికి, ఆత్మకు అవి ఏవి అంటావు నువ్వు. జ్ఞానరీత్యా జీవునికి సిగ్గు లేదు, ఆత్మకు మానవం లేదు. అందువల్ల వాళ్ళంతా కూడా అనుకున్నట్టు ఇద్దరు ఉంటారు కదా లోపల, జీవునికి తోడున్నవాడు ఒకడున్నాడు కదా, జీవుడికి తోడున్నవాడు ఒకడున్నాడు. వాడేమంటాడంటే వాడంతా కూడా కూర్చొని నాకు సిగ్గు లేదు నీకు మానవం లేదు పోనీ అంట. అంటే పక్కన నిగది కాదు కానీ వాడు తిట్టుకున్నాడు. అంటే నాకు సిగ్గు లేదు అంటే ఆయనకెట్టు మానవం లేదు ఎవరికి, ఆత్మకు ఆయనకి ఏది అంటది కాబట్టి అది సరిపోయేది ఆయనకు. ఈయన సిగ్గు లేదు వాస్తవంగా, కానీ నిరోధించుకోవాలి. ఆదివారం మాంసం ఏంటంటే వీడు సిగ్గు రాకుండా తింటున్నాడు, ఏమాత్రం సిగ్గుపాడు చూడు. బజార్ ఎప్పుడు తీసుకొని పోతున్నారు ఏది అంటే చికెన్ అంటాడు బాగా, రోంత కూడా మన సిగ్గు లేదు అంటే సిగ్గు లేదు. ఇవాళ మన జ్ఞానం చెప్పిన వాళ్ళు ఆదివారం తినకూడదు అంటే మనం ఎన్నిసారికి అదే పని మనకు కనిపిస్తుంది తీసుకుని సిగ్గు లేకున్నాడు. లేకపోతే మటన్ తీసుకుపోతానంటే బాగా పబ్లిక్గా చెప్తాడు, తిను ఎవరుద్దలేరు అదే అద్దుపద్దులానికి ఇంట్లో పడసాలేదని 10 పెద్దలు సామెత చెప్పినట్టు ఆ రకంగా ఏమాత్రం హద్దు లేకుండా అంటే సిగ్గు లేకుండా పోయిన వాళ్ళు జీవాత్మలు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు. అట్లా లేకుండా ఒక హద్దును ఏర్పరచుకొని ఇట్లా ఉండాలా అని ఒక హద్దును ఏర్పరచుకో. ఇంతకాలం నువ్వు బతికినావు, హద్దు లేకుండా బతికినావు నీ ఇష్టం వచ్చినట్టు. అట్లా కాకుండా దేవుడు అనేటువంటి భయాన్ని నువ్వు పెట్టుకొని, దేవుడు అనే భయాన్ని పెట్టుకో. నువ్వు ఏరే సైడ్ దేవతలకు పోయి భయపడదు, నువ్వు వాళ్ళకి ఏదో ఇష్టాన్ని ముక్కుని వాళ్ళు ఏకపోతే పీడించే ఇవన్నీ లేనిపోని తిప్పలపడేదానికంటే లోపల ఉండేటువంటి ఆత్మ కోసము నువ్వు భయపడి, దేవుని లోపల ఉండే దేవుని కోసం నువ్వు భయపడి అక్కడ ఏ నియమాలు అయితే చెప్పినారో అంటే జ్ఞానం ఏమైతే చెప్పినారో ఆ జ్ఞానరీత్యా నడుచుకునే దానికోసము నువ్వు ప్రయత్నం చెయ్యి. ఆ రకంగా ప్రయత్నం చేయగలిగితే మనం కొంత జ్ఞాన మార్గాలకు పోవచ్చు అనమాట. లేకపోతే మన ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తే ఏమవుతుంది, ఇంకా వాడు చెప్పినట్టు అవుతుంది. నాకు సిగ్గు లేదు నీకు మానం లేదు అంటే అవుతుంది. ఆయన మానం ఎట్టలేదు, మనం సిగ్గు లేకపోతే ఎట్లా చెప్పు. మనం ఆయన ఎట్టున్నాడో మనం అట్లా కావాలా. లోపల ఆత్మ ఏది అంటుకోకుండా ఏ విధంగా ఉందో, ఏ కర్మ అంటుకోకుండా ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం మారిపోతే, మనం కూడా కర్మ అంటించుకోకుండా పోతే రేపొద్దున అనుభవించేది లేకుండా పోతుంది మనకు, అంతే కదా. లేకపోతే మనం లేకపోతే అనుభవించేది రేపొద్దున ఉంటుంది మనకు. ఉన్నటువంటి పోయిన జన్మలో ఏం చేసావో మనకు తెలియదు, ఆ జ్ఞాపకాలు ఉండవు. ఈ జన్మలో పెద్ద రోగం వచ్చింది మనకు. ఈ రోగం వచ్చినప్పుడు నాకు రోగం వచ్చిందే కానీ మనిషి బాధపడుతున్నాడు. అంటే మనిషి ఎట్లా బాధపడుతున్నాడంటే చూడు, వాడు తప్పుడు పని చేస్తున్నాడు, వీడు చెడు పని చేస్తున్నాడు, వాడు ఇంకా చెడు పని చేస్తున్నాడు, వాళ్ళకి ఏం రోగం రాలేదు, నేనేమో మంచిగా ఉన్నాను అంటే వీడు మంచిగానే ఉన్నాడు ఈ జన్మలో. ఇంతకుముందు జన్మలో నాకు ఈ రోగం వచ్చింది, దేవుని దగ్గర న్యాయం లేదు, నీతి లేదు అంటాడు. దేవుడు ఎప్పుడన్నా ఆయన దగ్గర నీతి న్యాయం ఉందని చెప్పినాడా? జ్ఞానము ధర్మం ఉందని చెప్పినాడు ఆయన. నీతి న్యాయం ఎట్లా లేదు? నువ్వు కూడా చెప్తావు నీతి లేదు న్యాయం లేదంటే దేవుని దగ్గర అవసరము లేదు, ఆయనకు ఉండాల్సిన పని లేదు, నువ్వే చేసుకున్నావు, నువ్వే వేస్తున్నావు అనమాట, అంతే కదా. ఇప్పుడు కోర్టు దగ్గరికి వస్తాము, కోర్టు దగ్గర వాడు వచ్చి ఊరినే కూర్చుంటాడు, పిలుస్తానే పోయి పలుకుతాడు, ప్రజెంట్ అవుతాడు, మళ్ళీ వాడు పోతాడు. మనం చూసి ఏం తప్పు చేయకూడదు, మనసంగా వచ్చి కూర్చున్నాడు, మనసంగా ఎవరితో మాట్లాడలేదు, ఆ జడ్జి పిలుస్తానే పోయినాడు, మళ్ళీ ప్రజెంట్ అయినాడు, మళ్ళీ జడ్జి వాయిదేస్తానే పోయినాడు, అంత మంచిని మళ్ళీ వీళ్ళు ఏం తప్పు చేసినాడు శిక్ష చేసినారు అని అనుకుంటాం మనం. అంటే వాడు ఎప్పుడు తప్పు చేసినది 8 ఏళ్ళ కింద మర్డర్ చేసింటే ఈ పొద్దు ఇవాళ శిక్ష చేసినాడు అనుకుందాంలే. 8 ఏళ్ళ కింద మర్డర్ చేసి నువ్వు చూడలేదు కదా, ఈ పొద్దు శిక్ష పడినది నువ్వు చూస్తున్నావు. ఆ రకంగా పోయిన జన్మలో మనం 8 జన్మల కిందట ఏదో ఒకటి చేసింటాము,
ఈ పొద్దు శిక్ష పడేదానికి ఈ పొద్దుకి టర్న్ వచ్చి 8 జన్మలు ఉంటుంది మనకు టర్న్ వచ్చి. ఈ రకంగా మనకు అంటే గత జన్మల్లో చేసుకున్న పాపాలు ఇప్పుడు మనం అనుభవిస్తూ దేవుని దగ్గరనే న్యాయం లేదంటాం. అటువంటి పరిస్థితులు ఉన్నాం మనము. అట్లా కాకుండా దేవుని దగ్గర న్యాయం ఎటు లేదు, కానీ మన దగ్గర జ్ఞానం ఉందో లేదు మనం చూసుకోవాలి. మన దగ్గర జ్ఞానం లేకుండా పోయింది కాబట్టి మనము ఈ రకంగా ఇబ్బంది పడుతున్నాము. బ్రహ్మంగారు కూడా ఏం చేశాడు, తన కాలజ్ఞానంలో జ్ఞానము లేనటువంటి మనుషులందరినీ శక్తులు ఉద్రింపించి రోగాల రూపంలో పీడిస్తాయి, మనుషుల జనసంఖ్య తగ్గిపోతుంది అని చెప్పాడు. 7:1 పడిపోతుందని చెప్పాడు అన్నమాట. ఆ రకంగా అయిపోతుంది అని చెప్పాడు. ఇప్పుడు ఈ సంవత్సరం చూడండి, ప్రత్యేకించి నందన్నామ సంవత్సరంలో ఎక్కువ జరుగుతాయినప్పుడు, ఈ నందన్నామ సంవత్సరమే కదా ఇది. ఇప్పుడు రోగాలు వచ్చినాయి, ఎప్పుడు ఆసుపత్రి నిండిపోయినంత నిండిపోయినారు. ఒక రోగం వస్తే 6 నెలల వరకు వదిలిపెట్టలేదు. ఒక జ్వరం వచ్చింది అనుకోండి, మలేరియా జ్వరం అని, అది మలేరియా జ్వరమో టైఫాయిడ్ జ్వరమో ఇంకోటి ఎవరికి అర్థం కాదని అన్నీ కలిసి దానికి పేరు పెట్టి లాస్ట్ వైరల్ ఫీవర్ అంటారు వీళ్ళు. ఈ ముందు మలేరియా అంటారు, మళ్ళీ టైఫాయిడ్ అంటారు, మళ్ళీ విష జ్వరం అంటారు. మళ్ళీ అదేమన్నా బాగైంది అంటే కోర్సులన్నీ వాడితే ఒక 10 రోజులు లేకుండా పోతుంది, బాగైంది అనుకుంటారు, మళ్ళీ 11వ రోజు వస్తుంది. అది ఈ రకంగా 6 నెలలైనా ఎవరిని వదిలిపెట్టలేదు అవి రోగాలు ఈ సంవత్సరం. ఇట్లా శరీరంలో బ్లడ్లో ప్లేట్లన్నీ తగ్గిపోతున్నాయి, కణాలన్నీ తగ్గిపోతున్నాయి, ఆవిడ మనిషి బలహీనం అయిపోతున్నాడు. ఈ రకంగా 6 నెలలు వచ్చేందుకు జ్వరాలు ఏమవుతాయి, మనిషి బలహీనం అయిపోతాడు, చనిపోయేదానికి కూడా దగ్గర పరిస్థితి ఏర్పడుతుంది. ఇదంతా జ్ఞానం లేని దానివల్ల ఏర్పడుతున్నది. అంటే దాంట్లో కాలజ్ఞానంలో జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు మిగులుతారు, జ్ఞానం లేని వాళ్ళంతా పోతారు అని చెప్పారు. అందువల్ల ఇప్పటికైనా ఆ భయమన్నా పెట్టుకొని మనం జ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఇంకా ఒకరి బ్రహ్మగారే కాదు చెప్పినది, ఇది నందన్నామ సంవత్సరం కదా. ఇంకా చెప్పినట్టే 2012 డిసెంబర్ 21కి మొత్తం పోతారని చెప్పినారు వాళ్ళు. ఆ పెద్ద భయం పెట్టినారు. ఆ పెద్ద భయం పెట్టినారా, బ్రహ్మంగారు సన్న భయం పెట్టినా లేదన్నమాట. వచ్చినప్పుడు చూసుకుంటాం నేను లెక్కలో ఉన్నారు వీళ్ళు. ఏ జ్ఞానం తెలుసుకుంటే పోలే పీడపోలే, ఇది తెలుసుకుందామని అనుకోలేదు అనమాట. అదే పెద్ద కష్టమైంది కాదు, అంతే కదా. అయినా వెనకం చేసి దాని మీద ధ్యాస లేకుండా ఉన్నారు మనుషులు. అందువల్ల అటువంటి పరిస్థితి రాకుండా మనం జ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. జిహ్వ రుచిని తగ్గించుకుందాము, ధ్యాసను దాని మీద జ్ఞానం మీద పెట్టుకుందాము. అర్థమైందా? తర్వాత పులింగంగా బతికేదానికి నేర్చుకుందాము. స్త్రీలింగంగా బతికేదానికి కానీ నపుంసకులుగా బతికేదానికి కానీ మీరు అలవాటు పడొద్దండి. ఇప్పుడు ఎక్కువ నపుంసకులో బతున్నారు, రోజు జ్ఞానం తెలిసి రోజు అజ్ఞానం రోజు జ్ఞానంలో. మనం కాబట్టి అట్లా లేకుండా పురుషులుగా బతికేదానికి ప్రయత్నం చేస్తాము. అంటే స్త్రీలు కూడా పురుషులుగా బతికేదానికి ప్రయత్నం చేయండి. మగవాళ్ళు మీరు కూడా పురుషులుగా బతికేదానికి ప్రయత్నం చేయండి. ఆడపిల్లలు మాది బతకదండి మీరు, అర్థమైందా? కాబట్టి ఈ జ్ఞానం మీకు అంటే ఇది ఒక కొత్త రకం జ్ఞానం చెప్పి సాధిస్తున్నాం. ఇంతటితో రేపు నెల మళ్ళీ కూడా చూస్తాం. కానీ పోయిన నెల మేము జ్యోతిష గ్రంథాలు ఇల్లు అనుకోవటమే, కానీ ఇవ్వలేకపోయినాము. రేపు నెల తప్పనిసరిగా ఇస్తాం మీకు. ఇంతటితో ముగిస్తున్నాం.